హాయ్ అండి. మనం ఇంట్లో దేవుడికి కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరి ముక్కలతో స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ నల్లగా ఉన్నదంతా చాకుతో గీకేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి ముక్కల్ని మనము చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని మనము మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ ఆడించుకోవాలి. చూడండి, చూపిస్తాను ఎంత మెత్తగా కావాలనేది. కొంచెం వాటర్ వేసుకోవాలి, అంటే మనకు కొబ్బరి పాలు రావాలి కదా, అందుకని కొన్ని వాటర్ వేసుకోవాలి. మరి ఆ గ్లాస్ నిండా కాదు, కొద్దిగా వాటర్ వేసేసుకొని, హాఫ్ గ్లాస్ కూడా కాదు, కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీ ఆడించుకోవాలి. నేను ఒక చేతితో మిక్సీ ఆడుతున్నాను, ఇంకో చేతితో వీడియో తీస్తున్నాను, అందుకే కొంచెం వీడియో వంకరగా వెళ్ళిపోతుంది. మిక్సీ ఆడించుకున్నాక చూడండి, ఇలా పేస్ట్ మంచి మెత్తగా అవ్వాలి. మెత్తగా అయ్యాక చూడండి, పాలు మనం పిండితే ఎలా వస్తున్నాయో. కొబ్బరి కూడా ఎంత కొబ్బరి పొడికి వాడుకోవచ్చు, అది చాలా తెల్లగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో వేసుకొని, కాటన్ క్లాత్ తీసుకోవాలి. మరి వైట్దే తీసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర కాటన్ ఏది ఉంటుంది తీసుకోండి, కొంచెం శుభ్రంగా ఉన్నది. ఆ క్లాత్ తీసుకొని మనం ఇప్పుడు మిక్సీ ఆడించుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేసుకోవాలి. కొబ్బరి ముక్కల పేస్ట్ దాంట్లో వేసుకొని మనం గట్టిగా ఆ క్లాత్ని ఇలా మూట కట్టినట్టు అనేసి పాలన్నీ పిండేసేయాలి. మొత్తం ఆ కొబ్బరి అనేది పొడి పొడిగా అయిపోవాలి. అలాగా చూడండి, అలా పిండేసేయాలి. నేను ఓ చేతో వీడియో తీస్తున్నాను, ఓ చేతో అలా చేస్తున్నాను కాబట్టి సరిగా రావట్లేదు. అలా మొత్తం పిండేసేసుకొని మళ్ళీ తర్వాతకి ఆ పొడిని మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి మళ్ళీ మనము చేసుకోవాలి. పాలు ఇలా పిండుకోవాలి. ఇన్ని పాలు వచ్చాయి, నేను 2 టైమ్స్ చేసాను దాన్ని. ఇంకా సెకండ్ టైం చేసింది మీకు చూపించలేదు, ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆ పిప్పినంతా చూడండి, ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. పొడి పొడిగా చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి దాని తర్వాత మనం దాన్ని డ్రై చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను నేను మీకు ఎలా డ్రై చేసుకోవాలనేది. బాగా తెల్లగా ఉంది కదా. ఇప్పుడు మనము ఆ పాలు ఉన్నాయి కదా, ఇందాక తీసుకున్నాము, ఆ పాలని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్గా ఒక 6 అవర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను నైట్ చేశాను, ఇది నైట్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు మనం కొబ్బరి పొడిని డ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని, నాకు ఒక చేత రావట్లేదు అందుకని ఇంకా చేతితో వేసేస్తున్నాను, అంత కింద పడిపోద్దేమో అని. చూడండి, గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి. మరి పెద్దగా పెట్టుకున్నామంటే మాడిపోయి కొబ్బరి అనేది స్మెల్ వచ్చేస్తుంది. దీన్ని ఇలా డ్రై చేసుకొని మనం డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. మనం దీంతో స్వీట్ చేసుకోవచ్చు, అంటే నార్మల్గా మనం ఏదన్నా కర్రీలో కొబ్బరి పొడి వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వాడుకోవచ్చు. దీన్ని ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లేదు, ఒక 3 మినిట్స్ అలా డ్రై చేసుకుంటే చాలు. ఇలా ప్లేట్లో వేసేసి చల్లగా అయ్యాక ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. చల్లగా అవ్వాలని నేను అలా అంటున్నాను, మీరు డబ్బాలో వేసింది కనుక. ఇవి కొబ్బరి పాలు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా నేను, అవి చూడండి, పాల మీగడ పైన, అంటే పాలపైన మీగడ ఎలా వస్తుంది అలా వచ్చింది. అంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి మీగడ ఇలా పైన అంతా తేరుకుంటుంది. అది మెల్లగా ఒక చిన్న స్పూన్తోని అలా తీసుకోవాలి. చూడండి, అలా తీసి వేసుకోవాలి, వాటర్ ఏం రాకుండా అలా తీసి గ్యాస్ పైన పెట్టుకోవాలి. అంటే మనం పాల మీగడ తీసి నెయ్యి ఎలా చేస్తామో అలాగా అదంతా అలా తీసి మొత్తం ఆయిల్ పైన పేరుకునేంతసేపు ఉంచాలి. అంటే గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి, మరీ పెద్దగా పెట్టుకుంటే అంత మాడిపోయి ఆయిల్ కూడా అంత స్మెల్ వచ్చేస్తుంది. ఆయిల్ ఇంకేం రాదు, అలా అంత పెద్దగా పెట్టుకున్నామంటే మొత్తం గిన్నెకే అంటుకుపోద్ది. చిన్నగా పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. అంటే మరీ ఎక్కువసేపు కాకుండా అలా గిన్నెకి అంటుకుపోకుండా అలా కలుపుతూ ఉండాలి. ఒక
5 మినిట్స్ అలా పెట్టుకోవాలి. మొత్తం ఆ మీగడంతా ఆయిల్ అయిపోయేదాకా మనము గ్యాస్ పైనే ఉంచుకోవాలి. గ్యాస్ చిన్నగా పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. లేకుంటే చూడండి అంటుకుపోతుంది సైడ్లోకి, అలా మొత్తం అంటుకుపోద్ది కలపకుంటే. చూడండి ఆయిల్ తేరుకుంటుంది, మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆయిల్ అలా తేరుకుంటుంది. ఇంకొంతసేపు అయితే మొత్తం ఆ వైట్ అంతా వెళ్ళిపోయి మొత్తం ఆయిల్ లాగా అయిపోద్ది అదంతా. అంటే నేను ఒక కొబ్బరి చెక్క ఒక్కటి తీసుకున్నాను, అంటే మొత్తం కొబ్బరికాయ కాకుండా ఆ కొబ్బరికాయలో హాఫ్ ఒక ముక్క తీసుకున్నాను. ఫస్ట్ ట్రై చేద్దామని. చూడండి అలా మాడిపోద్ది. నేను 2 మినిట్స్ అది తీసుకునేలోపు అంత మాడిపోయింది. ఇలా ఇంత వచ్చింది ఆయిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.